హాయ్ అండి, అందరికీ నమస్తే. మిస్టర్ రాక్షసుడు పార్ట్ 58. విరాజ్ గుండెలపై ప్రశాంతంగా పడుకున్న గీతకి కాసేపటికి అంతకు ముందే పడుకోవడంతో మెలకువ రావడంతో కదలబోయిన గీతకి తన కదులుతున్న కొద్దీ ఏదో ఇంకా తన చుట్టూ బిగిస్తున్న ఫీలింగ్ కలగడంతో కళ్ళు తెరిచి చూడగానే తనని భద్రంగా పట్టుకుని పడుకున్న విరాజ్ కనిపించడంతో గీత చిన్నగా నవ్వుకుని విరాజ్ అలాగే చూస్తూ ఉండిపోయింది. కాసేపటికి కళ్ళు తెరిచిన విరాజ్ గీత కోసం తనని చూడగానే గీత తనని చూస్తూ కనిపించడంతో ఆర్ యు ఓకే బేబీ అని అనగానే గీత స్మైల్ ఫేస్ తో ఓకే అన్నట్టు తల ఊపడంతో విరాజ్ కూడా చిన్నగా నవ్వి నోటి మీద ముద్దు పెట్టి చూస్తూ ఉండగానే అంతకు ముందే అక్కడికి వచ్చిన ఆకాష్ వాళ్ళు విరాజ్ గీత అంత ప్రశాంతంగా పడుకోవడం చూసి సైలెంట్ గా బయటే ఆగిపోయారు. డాక్టర్ ఒకసారి మళ్ళీ గీతని చెక్ చేయాలి అని వెళ్తూ ఉంటే ఆకాష్ అతని ఆపి విరాజ్ కాల్ చేయడంతో డాక్టర్ వచ్చేసరికి విరాజ్ మామూలుగా గీత పక్కనే కూర్చున్నాడు. డాక్టర్ గీతను ఒకసారి చెక్ చేసి ఏ ప్రాబ్లం లేదు కానీ ఇంకో 2 days ఉంటే బెటర్ సార్, ఇక హ్యాండ్స్ పై ప్రెషర్ పెరిగితే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది అని అనగానే గీత ఇంకా 2 days నా వల్ల కాదు బాబోయ్ అన్నట్టు పప్పీ ఫేస్ పెట్టి విరాజ్ వైపుకు చూడగానే విరాజ్ గీత ఫీలింగ్స్ అర్థమైనా అలానే చూస్తూ ఉండడంతో గీత అదే ఫేస్ కంటిన్యూ చేస్తూ నేను చాలా కేర్ఫుల్ గా ఉంటాను విరాజ్ సార్ అని అనగానే తను గీతని జాగ్రత్తగా చూసుకోగలను అన్న నమ్మకంతో ఈవినింగ్ డిశ్చార్జ్ చేయమని చెప్పి గీత వైపుకు చూసి ఓకేనా అన్నట్టు చూడగానే గీత బ్రైట్ గా పళ్ళన్నీ కనిపించేలా నవ్వగానే విరాజ్ కూడా నవ్వుతూ అక్కడే ఈవినింగ్ వరకు ఉండి గీతని తీసుకుని ఇంటికి బయలుదేరారు అందరూ. అసాద్ని మాత్రం ఇంకా 2 days హాస్పిటల్లోనే ఉండాలి అని చెప్పడంతో అసాద్కి ఇష్టం లేకపోయినా దర్శన్ బలవంతం మీద ఉండిపోయాడు. మరేం చేస్తాం, క్యూర్ అవ్వాలిగా. ఇంటికి వచ్చిన గీతకి బయటే గేటు దగ్గర నుండి ఆ ఇంటి వరకు ఉన్న డెకరేషన్ చూసి విరాజ్ వైపుకు చూడగానే విరాజ్ మామ లైఫ్ లోకి చాలా పెద్ద సంతోషాలు వచ్చాయి బేబీ, అందుకే మామ ఈ విధంగా ప్లాన్ చేసినట్టున్నారు అంటాడు విరాజు. హాస్పిటల్ నుండి గీతని తీసుకువస్తున్నాను అని విరాజు సిద్ధార్థ గారికి చెప్పగానే వెంటనే ఇంటికి వచ్చేసిన సిద్ధార్థ గారిని తలుచుకుని అప్పటికి తను కాపాడి నావిడే శశిరేఖ గారు అని సిద్ధార్థ గారికి ఏంజిల్ బ్రతికే ఉంది అని అంతకు ముందు విరాజు చెప్పిన మాటలు గుర్తు చేసుకుంటూ గీత ఇదంతా కేవలం శశిరేఖ గారు ఇంటికి వచ్చారు అన్న సంతోషం అనుకుంటూ కారు ఆగగానే కిందకి దిగి నడవబోతూ ఉంటే విరాజు స్పీడ్ గా అటు సైడ్ వచ్చి గీతని ఎత్తుకున్నాడు. విరాజ్ వైపుకు చూసి కింద దిగిపోతున్న గీత ఎంతకీ విరాజ్ వదలకపోవడంతో అలానే ఉండిపోయింది. ఇంట్లోకి వచ్చిన వాళ్ళకి సంతోషంగా హారతి ఇస్తున్న శశిరేఖ గారిని చూసి గీత ఆవిడ తనకి హారతి ఇవ్వడం ఏంటా అని చూస్తూ ఉండగానే విరాజ్ గీతని తీసుకొచ్చి ఏంజిల్ కోసం రెడీ చేసిన బెడ్ పై జాగ్రత్తగా దించగానే గీత రూమ్ లోకి విరాజ్ వెంటనే సిద్ధార్థ గారు శశిరేఖ గారు మిగతా వాళ్ళు కూడా వచ్చేసారు. తనంటే ఇంట్లో వాళ్ళందరికీ చాలా ఇష్టమని గీతకి తెలుసు. కానీ ఇప్పుడు అందరి కళ్ళల్లో, ముఖ్యంగా సిద్ధార్థ గారి కళ్ళల్లో ఏదో అమూల్యమైనది ఆయనకు దొరికినట్టు తనని ప్రేమగా చూస్తూ ఉండటంతో గీత శశిరేఖ గారు బ్రతికే ఉన్నారు అన్న సంతోషం ఏమోనని అప్పటికి ఆ ఆలోచన అంతటితో ఆపేసింది తను. గీత చెంపపై చెయ్యి వేసి ఇప్పుడు ఎలా ఉంది కన్నమ్మ అని అనగానే గీత ఆవిడంత ప్రేమగా అడగడంతో తెలియకుండానే నేను ఇప్పుడు చాలా బాగున్నానమ్మా అని తను ఏమనిందో గుర్తు చేసుకుని సారీ ఆంటీ, నేను ఇప్పుడు చాలా బాగున్నాను ఆంటీ అని అనగానే శశిరేఖ గారు ఆనందంగా అమ్మ అని పిలువు కన్నమ్మ అని అన్న గీత ఆవిడ కన్నమ్మ అని మళ్ళీ పిలవడంతో ఆశ్చర్యాన్ని కలిగించిన గీత ఏం సమాధానం చెప్పకుండా చిన్నగా నవ్వి అలాగే ఉండిపోయింది. దాంతో విరాజ్ అది చూసి గీతకి రెస్ట్ అవసరమని చెప్పి అందరినీ పంపించేసి గీత బొగ్గపై చెయ్యి వేసి ఇప్పుడు నీ మైండ్ లో చాలా డౌట్స్ ఉన్నాయి కదా అని అనగానే గీత బొంగరంలో తల తిప్పుతూ అవును అని చెప్పగానే విరాజ్ గీత ఎక్స్ప్రెషన్స్ కి నవ్వి అవన్నీ నేను నీకు చెప్తానులే కానీ నువ్వు క్యూర్ అయ్యాక, అప్పటి వరకు వేటి గురించి నువ్వు థింక్ చేయకూడదు ఓకేనా అని అనగానే గీత విరాజ్ ఖచ్చితంగా చెప్తాడు అనే నమ్మకంతో ఓకే అంటుంది. అలా 2 days టైంలోనే గీత తొందరగానే కోలుకుంది. అందరి కేరింగ్ తో, ముఖ్యంగా విరాజ్ కేరింగ్ తో. గీత విరాజ్ లవి పక్కపక్క రూమ్స్ అయినా
విరాజ్ గీత చుట్టూ ఎంతమంది ఉన్నా ఎక్కడ ఉన్నా గీత వేసుకోవాల్సిన టాబ్లెట్స్ దగ్గర నుండి గీత తినే ఫుడ్ వరకు తనే ఖచ్చితంగా దగ్గరుండి తినిపించేవాడు. గీత టాబ్లెట్స్ ని ఫుడ్ ని ఏదో ఒక రీజన్ తో తప్పించుకోవాలి అని చూసినా విరాజ్ ఏదో ఒక టాపిక్ తెచ్చి గీతకి తెలియకుండానే తినిపించేసేవాడు. సిద్ధార్థ్ గారికి విరాజ్ బిహేవియర్ మీద ఐడియా ఉండటంతో ఆయనకి ఏమీ అనిపించలేదు, కానీ మిగతా వాళ్ళు మాత్రం విరాజ్ ఇన్ని మాటలు మాట్లాడతాడా, ఇంత కూల్ గా ఉంటాడా అని ఆశ్చర్యపోయారు. శశిరేఖ గారికి అయితే తన కూతురు ఇన్ని రోజులు పొందలేని ప్రేమని తన కన్నయ్య అంతకు మించిన ప్రేమను పంచుతున్నాడు అని మనసంతా హాయిగా మారిపోయింది. సమాధానం కోసం వెయిట్ చేస్తూ ఉంది. అసద్ ని 2 days తర్వాత ఇంటికి తీసుకొచ్చారు. సిద్ధార్థ గారికి అసద్ కళ్ళల్లో భావాలు ఇప్పుడు పూర్తిగా తెలుస్తున్నా ఆ కళ్ళల్లో గీత మీద ఆరాధన, ప్రేమ తప్ప ఇంకెలాంటి పిచ్చి ఆలోచనలు కనిపించకపోవటంతో ఆయన కూడా సైలెంట్ అవ్వాల్సి వచ్చింది. గీత అసద్ ని అలా చూసి ఏం జరిగిందోనని కంగారు పడితే అసద్ మాత్రం సింపుల్ గా జస్ట్ చిన్న యాక్సిడెంట్ అయ్యింది అని చెప్పడంతో అందరూ సైలెంట్ అయిపోయారు. అసద్ గీతకి విషయం తెలియకూడదు అనుకుంటున్నాడు. ఈ గ్యాప్ లోనే ఆకాష్ మేఘనాలకి త్వరగా జరగవలసిన కార్యక్రమాలన్నీ 2 ఫ్యామిలీస్ వాళ్ళు సింపుల్ గా జరిపించేశారు. విరాజ్ ఆకాష్ మేఘన ఈ టెన్షన్ లో పెళ్లి తర్వాత హ్యాపీ మూమెంట్స్ అన్ని మిస్ అయ్యారు అని ఆకాష్ మేఘనకి తర్వాత వెళ్తానని చెప్పినా సరే ఒక సీరియస్ లుక్ ఇచ్చి వాళ్ళు మళ్ళీ మాట్లాడకుండా హనీమూన్ కి వెళ్ళేలా చేశాడు విరాజు. అలా ఉండగానే వారం రోజులైతే గడిచిపోయాయి. ఆకాష్ కూడా లేకపోవడంతో వర్క్ బర్డెన్ పెరగడంతో విరాజ్ కి ఆఫీస్ లోనే లేట్ నైట్ అవడంతో ఆ రోజు జరిగిన మీటింగ్ లోనే డిన్నర్ చేసి ఇంటికి రావడంతో ఇక ఫ్రెష్ అయ్యి గీతని చూడడానికని రూమ్ లోకి వెళ్ళగానే గీత బెడ్ ఖాళీగా కనిపించడంతో వెంటనే రూమ్ అంతా చూస్తూ బాల్కనీ వైపుకు చూడగానే ఆ డోర్ ఓపెన్ లో కనిపించడంతో అక్కడికి వెళ్ళగానే గీత అక్కడే ఉన్న సోఫాలో కూర్చుని ఈ వారం రోజుల్లో శశిరేఖ గారు ఇంట్లో ఎక్కడికి వెళ్ళినా గీతని తన వెంట ఉంచుకుంటూ గీతకి ఫ్యామిలీ ఆల్బమ్ లో ఫొటోస్ చూపిస్తున్నప్పుడు గీతకి ఆ ఫోటో నచ్చి ఆ ఫోటోని తన మొబైల్లో పిక్ తీసుకుంది. ఆ పిక్ నే ఇప్పుడు గీత చూస్తుంది. అది శశిరేఖ గారు ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ తో అందరితో కలిసి తీసుకున్న ఫోటో. విరాజ్ అక్కడికి వచ్చింది కూడా పట్టించుకోకుండా అదే ఫోటోను తదేకంగా చూస్తున్న గీతని చూసి అనుమానంగానే బేబీ అని అనగానే గీత వెంటనే విరాజ్ని ఒకసారి చూసి మళ్ళీ వెంటనే తలదించేసింది. డిన్నర్ చేశారా, లేకపోతే నేను సర్వ్ చేస్తాను పదండి అంటూ విరాజ్ వైపుకు చూడకుండా ముందుగా వెళ్తున్న గీతని విరాజ్ చేయి పట్టుకుని ఆపేసి గీత ఫేస్ ని సూటిగా ఒక క్షణం చూసి మళ్ళీ వెంటనే సీరియస్ గా ఏమైంది ప్రిన్సెస్ అని అంటాడు. మొదట విరాజ్ పిలిచిన పిలుపుకు ఇప్పుడు విరాజ్ మాట్లాడిన మాటకి వచ్చిన చేంజ్ ని గమనించిన గీత వెంటనే తల పైకెత్తి నవ్వుతూ నాకేమైంది విరాజ్ సార్, నేను బాగానే ఉన్నాను. అయినా రోజంతా మీరు నన్ను చూడకపోయేసరికి అలా అనిపించి ఉంటుంది. ముందు మీరు డిన్నర్ చేయాలి పదండి అని చెప్పి గీత విరాజ్ చేయి పట్టుకుని లాగినా సరే విరాజ్ ఇంచు కూడా కదలకుండా తన చెయ్యి పట్టుకున్న గీతని అలాగే చూస్తూ గీత నడుం పట్టుకుని బలంగా దగ్గరికి తీసుకుని గీతని సూటిగా చూస్తూ నా దగ్గర దాచాలని చూడొద్దు బేబీ, నాకు అస్సలు నచ్చదు. ఏమైంది? నిన్ను ఈ ఇంట్లో వాళ్ళు ఒక్క మాట కూడా అనేవాళ్లే కాదు కదా. నిన్ను అనే వాళ్ళని కనీసం ఆ ఆలోచన చేసే వాళ్ళని కూడా నీ సరౌండింగ్ లోకే రానివ్వరు. ఈ రోజు నువ్వు బయటకు కూడా వెళ్ళలేదు. నేను ఆఫ్టర్నూన్ కాల్ చేసినప్పుడు కూడా నువ్వు బాగానే ఉన్నావు. ఈ గ్యాప్ లో ఏం జరిగింది అంటూ కనీసం గీతకి ఆన్సర్ చెప్పే ఛాన్స్ ఇవ్వకుండా గీత తను వచ్చే ముందు మొబైల్ చూడడం గుర్తొచ్చి టీ పై మీద ఉన్న మొబైల్ ని చేతిలోకి తీసుకోగానే గీత కంగారుగా విరాజ్ చేతిలో మొబైల్ ని పట్టుకోవడంతో విరాజ్ గీత వైపు సూటిగా చూశాడు. అది కోపంగా చూసిన చూపు అస్సలు కాదు. నీకు నా దగ్గర కూడా చెప్పలేని విషయాలు ఉన్నాయా అన్నట్టు ఆ చూసిన విరాజు చూపుకి గీత విరాజ్ చేతిలో ఉన్న మొబైల్ వదిలి తలదించేసింది. గీత చెయ్యి వదలడంతో విరాజ్ గీతను అలానే పట్టుకుని ఫొటోస్ చూసి డైరెక్ట్ గా కాల్ లిస్ట్ ఓపెన్ చేయగానే అందులో శారదా గారి దగ్గర నుంచి కాల్ ఉండడంతో విరాజ్ గీతని చూస్తూ ఆ మొబైల్ ఆటోమేటిక్ గా రికార్డింగ్ ఆప్షన్ లో ఉన్న కాల్ రికార్డింగ్ ని ఓపెన్ చేశాడు. అది వింటూనే విరాజ్ కి తెలియకుండానే కళ్ళెరిపెక్కాయి.
ఆకాష్ మేఘన ఎంగేజ్మెంట్ అప్పుడు పంపించిన శారద గారి గురించి సీత గారు రామ్ గారు శారద గారిని ఎందుకు పంపించారో తెలియక రామ్ గారిని ఇంట ఆడపిల్ల లేకుండా శుభకార్యం జరగడం బాగోదని రామ్ గారికి చెప్పడంతో ఆయన గీత విషయంలో శారద ప్రవర్తన చెప్పి సీత గారిని బాధ పెట్టడం ఇష్టం లేక సీత గారికి ఏమీ చెప్పకుండా మాట వరుసకు శారదా గారిని పిలవగానే అన్న వదిన మీద ప్రేమతో పెళ్లికి వచ్చిన గీత మీద కోపాన్ని మాత్రం వదులుకోలేదు. పెళ్లిలో గీతని చూసి ఏమైనా అనాలి అనుకున్నా అక్కడే ఉన్న విరాజ్ని చూసి సైలెంట్ గా ఉంది. కానీ ఆ రోజు జరిగిన గీత కిడ్నాప్, సిద్ధార్థ గారి భార్య బ్రతికి ఉంది అన్న విషయాలు మాత్రం తెలిసాయి. తను ఆ ఫంక్షన్ హాల్లోనే ఉండటం వలన. కానీ గీత సిద్ధార్థ్ గారు ఏంజిల్ అన్న సంగతి తెలిసే టైంకి ఏదో ఫోన్ కాల్ రావడంతో పక్కకు వచ్చింది. తర్వాత గీత దొరకడం, గీత కండిషన్ గురించి అప్పుడప్పుడు సీత గారి ద్వారా తెలుసుకునేది. కానీ సీత గారు కూడా గీత ఏంజిల్ అనే విషయం చెప్పలేదు. మేఘన ఆకాష్ హనీమూన్ నుండి వస్తున్నారు అని తెలియడంతో మేఘన మీద ఉన్న ప్రేమతో మేఘనాని చూడాలని అక్కడికి రాగానే రామ్ గారు సరిగ్గా మాట్లాడకపోవటం, ఇంటికి వచ్చిన తనని దూరంగా ఉంచడంతో ఆ బాధతో దీని అంతటికీ కారణం గీత అని విరాజ్ గురించి మర్చిపోయి గీతకి కాల్ చేసింది. డిన్నర్ చేసి కింద అందరితో మాట్లాడి విరాజ్ కోసం వెయిట్ చేస్తున్న గీతకి కాల్ రావడంతో నెంబర్ చూసి ఆలోచిస్తూనే లిఫ్ట్ చేసింది. గీత ఫోన్ లిఫ్ట్ చేయగానే శారద గారు కోపంగా, నా అన్నయ్యని నాకు దూరం చేస్తేనే గాని నీకు మనశ్శాంతి దొరకలేదా? నువ్వంటే అనాథవు కాబట్టి కుటుంబం, అందులో వ్యక్తుల ప్రేమ గురించి ఏం తెలియదు నీకు. నీ వల్ల మా పుట్టింట్లో నాకు గౌరవం లేకుండా పోయింది. నీకంటే సిగ్గు అనేది లేదు కాబట్టి ఆ విరాజ్ నేను ప్రేమించాడు అన్న ఒక్క కారణంగానే ఆ ఇంట్లో ఉండి పడి తింటున్నావు. అసలు ఆ విరాజ్ నిన్ను ప్రేమించకపోయి ఉంటే నీకు ఆ ఇంట్లో కాలు పెట్టే అవకాశం కూడా రాదు. కనీసం ఆ ఇంటిని తలెత్తి చూసే అవకాశం కూడా ఉండేది కాదు. ఎలా నిలబడతాయో నాకు అర్థం కాదు. అయినా ఇవన్నీ నీకెందుకులే, నీకెవరెలా పోతే ఏంటి? నీకు కావాల్సింది నీ సంతోషం, అంతే కదా. అసలు నిన్ను కాదు, నీలాంటి దరిద్రాన్ని మా జీవితాల్లో తెచ్చిన మేఘనాన్ని అనాలి అని గీత మాటలు వినకుండానే కోపంగా ఫోన్ పెట్టేసింది శారద. మొదటి నుండి శారద గారు అంతే. రామ్, సీత గారు గీత విషయంలో శారదాని చిన్నగా మందలించినా సరే ఆవిడ ఎవరూ లేని టైంలో ఆవిడ గీతపై మాటల ద్వారా తన ఫ్రస్ట్రేషన్ ని తీర్చుకునేది. అందుకే ఇప్పుడు రామ్ గారి ప్రవర్తనకు గీతని తిట్టి ఆవిడ ఈగోని సాటిస్ఫై చేసుకుంది. ఏంటో ఈ మనుషులు. విరాజ్ ప్రేమలో, ఇంట్లో వాళ్ళ ప్రేమలో ప్రతి క్షణం ఆనందంగా ఉన్న గీతకి రామ్ గారు సీత గారికి దూరం అవటానికి శారద గారి కోపానికి కారణం తెలియకపోయినా ఆవిడన్న మాటలకి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. వాటి గురించి ఆలోచిస్తూ విరాజ్ ఫ్యామిలీ ఫోటో చూస్తూ నేను నిజంగానే విరాజ్ సార్ ఫ్యామిలీకి వాళ్ళ ప్రేమకి ఎప్పటికీ సరిపోను. నిజమే, విరాజ్ సార్ నన్ను ప్రేమించారు అని ఒక్క కారణంతోనే నేను ఇక్కడ ఉండగలుగుతున్నాను. లేదంటే ఆయన ఆఫీస్ లో పనిచేసే లక్షల మంది స్టాఫ్ లో ఆయన్ని ఒక్కరు కూడా తలెత్తి చూసే ధైర్యమే చేయలేదు. అలాంటిది విరాజ్ సార్ ప్రేమతో నాకు ఇక్కడ ఉండే అవకాశం వచ్చింది. అసలు నేను విరాజ్ సార్ ప్రేమకి అర్హురాలేనా? నాకు అంతటి అర్హత అసలు ఉందా అనుకుంటూ ఉండగానే విరాజ్ రావడం, గీతని చూడడం రెండూ జరిగిపోయాయి అన్నమాట. ఫోన్లో శారద గారి మాటలు వింటున్న విరాజ్ కి ఆవిడ ఒక్కొక్క మాట వింటూ ఉంటే ఎదురుగా ఉంటే ఖచ్చితంగా విరాజు ఆవిడనైతే చంపేసేవాడు. మరి ఏం జరుగుతుందో వచ్చే ఎపిసోడ్ లో చూద్దాం.